వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడవచ్చు బయోడైవర్సిటీ దగ్గర ఉన్నాము. ఓకే, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. మనం చాలామంది ఒక 200-300 స్క్వేర్ యార్డ్లో హాస్టల్ పర్పస్గా కట్టుకట్టడానికి, కొంతమంది ఇండిపెండెంట్గా మెయిన్ హాస్టల్ పర్పస్గా అడుగుతున్నారు. దానికి సంబంధించి మనకు ఈ ఏరియాలో ఒక 2-3 ఫ్లాట్స్ అనేది వచ్చినాయి. 200, 300, 220 స్క్వేర్ యార్డ్లో. అలాగే మన హాస్టల్ పర్పస్కి చాలామంది అడుగుతున్నారు. మనకి ఈ సర్కిల్ నుంచి కానీ ఇప్రో సర్కిల్లో ఒక 5 ఫ్లాట్లు అనేది ఉన్నాయి. అవి 266లో సైజులో, 266 సైజులో ఇప్రో సర్కిల్ దగ్గర ఉన్నాయి. మన ఈ బయోడైవర్సిటీ దగ్గర అయితే 200 నుంచి 300 లోపు ఒక 3 ఫ్లాట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ఇస్తాను. చూడవచ్చు, అది మై హోమ్ పూజా. ఓకే, ఇది బయోడైవర్సిటీ సర్కిల్ అనమాట. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు అండి, ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చాము. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఏరియా అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. దీన్ని మనం ఫ్లాట్ ముందు కూడా చూడవచ్చు. ఆల్రెడీ సీసీ రోడ్ కంప్లీట్ అయిపోయి ఉంది. మీకు ఇటు సైడ్ చూసినట్టయితే రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే మనకి హాస్టల్ పర్పస్ కావాలంటే కూడా ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి మీకు ఆల్రెడీ. అవి కూడా మీకు విజిటింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫ్లాట్ విషయానికి వస్తే చూద్దామండి. ఏదున్నా మీరు మాకు బిఫోరే కన్ఫర్మ్ చేస్తే మనమే దగ్గర నుండి చూపిస్తాము. చాలామంది మనం చెప్పిన డీటెయిల్సే కాకుండా మిగతా చూడవచ్చు. ఇదిగో ఈ రెడీమేడ్ ఏదైతే ఉందో ఈ వాల్ నుంచి ఫ్లాట్ వచ్చేసి ఇది చూడండి. మనకి ఈ ఏరియాలో ఫ్లాట్ దొరకటం అనేది చాలా కష్టం అండి. మై హోమ్ పూజా నియర్ బైలో ఫ్లాట్ దొరకటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎంతోమంది కస్టమర్స్ అనేది అడుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి మనం ఈ ప్రాపర్టీస్ అనేది ఈ ఏరియాలో ఒక 3 ఫ్లాట్స్ అనేది వచ్చినాయి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి క్లయింట్ ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం 100% మనం మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, ఆ ఏరియాలో 99% అనేది మనం ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే మాకు కావాల్సింది కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండటం, జెన్యున్ కస్టమరు. ఆ కస్టమర్ని బట్టి మనం తీసుకొస్తాము. అంటే మన దగ్గర ఉన్న లిస్ట్ ఉంటుంది ఆల్రెడీ, అవి మనం వెతకాల. ఒక్కసారి మళ్ళీ ఆ లిస్ట్ అంతా చెక్ చేసి ఫ్లాట్ ఉన్నాయి ఆల్రెడీ, ఆ సేల్ అయిపోయిందా ఉందా అనేది మనం ఒక్కసారి మళ్ళీ ఓనర్తో మనం డిస్కషన్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. చూడవచ్చు, ఈ డైమెన్షన్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఓకే, ఈ డైమెన్షన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. మనకి ఇది వచ్చేసి 200 నుంచి 220 స్క్వేర్ యార్డ్ లోపు ఉంటుంది. అది కూడా నేను డాక్యుమెంట్ చూసినాక కింద డిస్క్రిప్షన్ అనేది మీకు క్లారిటీగా ఇస్తాను. మీరు చూడవచ్చు, ఫ్లాట్ ముందు కూడా సీసీ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. చూడవచ్చు, ఏరియా అయితే మాత్రం చాలా ఫీజిబుల్ ఏరియా, మంచి లొకేషన్ అండి. ఓకే, ఆల్రెడీ మనం చూడవచ్చు రెడీమేడ్ కాంపౌండ్ వాల్ అనేది వేసారు. ఇది మీకు ఫ్లాట్ అర్థమైంది కదా. ఇది అండి మీ డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను క్లారిటీగా చెప్తాను, ప్రతిదీ చెప్తాను మీకు. ఓకే, ఇది అండి డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి ఉడా లేఅవుట్ అండి, గమనించండి. ఇది ఉడా లేఅవుట్. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఫ్లాట్ అయితే చాలా స్క్వేర్గానే ఉంది, బాగుంటుంది. హాస్టల్కైనా బాగుంటుంది, ఇండిపెండెంట్ హౌస్కైనా సూపర్ ఉంటుంది. మెయిన్ హాస్టల్ పర్పస్ ఎక్కువ అడుగుతున్నారు. ఈ హాస్టల్ పర్పస్కి ఈ ఫ్లాట్ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది. ఓకే, మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా 100% కాల్ చేయండి. మీకు పదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కాల్ చేసినాక అంటే వాళ్ళు మాట్లాడేది డిస్కషన్ బట్టి వాళ్ళు ఎక్కడైనా ప్రాపర్టీ ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం చెప్పేది డౌట్స్తో అడుగుతున్నారు. సార్ పలానా ఏరియాలో కావాలి, ఉంటాయా అని. ఉంటాయి కాదు, 100% ఉంటాయి. అంటే క్లయింట్ మనకు జెన్యూన్ అయి ఉండాలి. అంటే తీసుకునే వాళ్ళు ఏదో మనకి అడుగుదాము తర్వాత ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు తీసుకుందాం అనేది కాకుండా ప్రజెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకైతే మీకు ఏ ఏరియాలో కావాలన్నా కంపల్సరీగా ఈ ఏరియానే కాదు, ఇప్రో సర్కిల్లో కానీ కొన్ని ఏరియాస్లో చాలా ఉన్నాయి. అంటే మనకి అవన్నీ ఇప్పుడు వీడియోస్ షూట్ చేయడానికి అనేది మనం ఆల్మోస్ట్ కొన్ని ప్లాన్ చేస్తున్నాం. మీకు 1 by 1 వీడియోస్ కూడా వస్తాయి. వీడియోలో కంటిన్యూ ఎందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది డీటెయిల్స్.